హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి సండేదండి. ఇది నా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అలా నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఉదయం రోజు సండే రోజు ఉదయాన్నే ఫస్ట్ కూరగాయలు తెప్పిస్తానండి. అంటే ఈ కూరగాయలు వచ్చేసి 2 రోజులకు ఒకసారి తెప్పిస్తాను. ఫ్రెష్గా మాకు మార్కెట్ దగ్గరే ఉంది కాబట్టి 2 రకాల 3 రకాల కూరగాయలు తెప్పించుకుంటాను. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మటుకు ఎక్కువ పెట్టేసుకుంటాను. ఈ కూరగాయలు తెప్పించుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో సర్దేసి పెట్టేసుకుంటానండి. ఇక్కడ చూడండి, కొత్తిమీర, చిన్న మెంతి కూర, అల్లము, వంకాయలను, క్యాలీఫ్లవరు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇంకా మట్టికాయలు కూడా కవర్లో ఉన్నాయండి. ఇవి తెప్పేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయిపోయినప్పుడు తెచ్చుకుంటాము. ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఊరికే వాడిపోతుంటాయి. ఎందుకు ఫ్రెష్ తింటే బాగుంటుంది కదా అని కూరగాయలు 2 రోజులకు 3 రోజులకు సరిపడా తెచ్చుకొని పెట్టేసుకొని అయిపోయినాక మళ్ళీ దగ్గరే ఉంది కాబట్టి తెచ్చుకుంటామండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇవి ఇక్కడ అన్నీ సర్దేసేసి తర్వాత ఫ్రిడ్జ్లో మొత్తం బాక్స్లలో పెట్టేస్తానండి. అలాగే ఇలా సర్దుకొని పెట్టేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. తర్వాత బట్టలు అనేది ఉతికేస్తానండి. అంటే బట్టలు కూడా 3 డేస్కి ఒకసారి మిషన్లో వేసేస్తాను. మొత్తం నేనే దేవేసి ఆరేస్తాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. 3 డేస్ ఉన్నా అయినా బట్టలు ఎక్కువనే ఉంటాయండి. 5 మంది ఉంటాం కదా ఇంట్లో, అందుకనే పిల్లలవి మావేను ఉంటాయి ఎక్కువ. ఫస్ట్ ప్యాంట్లు, షర్ట్లు అన్నీ ఉతికేస్తాను. టీ షర్ట్లు అలాంటివి మంచివి. తర్వాత డైలీ వేరివి ఉతుకుతాను. ఇక్కడ ఒక ట్రిప్ ఆరేసాను, ఇంకో ట్రిప్ మిషన్లో తిరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి కొంచెం మీద ఎన్ని ఉన్నాయో. ఈ బట్టలు అంటేనే పెద్ద పని ఫ్రెండ్స్. ఫస్ట్ బట్టలు క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని 3 డేస్కి ఒకసారి పిండేస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సండే స్పెషల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అండి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఏంటంటే సింపుల్గా చూపిస్తానండి, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా. నేను కుక్కర్లో చేస్తాను. నాకు టైం ఉన్నప్పుడు డేక్షలో చేస్తాను, బౌల్లో. టైం లేనప్పుడు కుక్కర్లోనే చేస్తాను. అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ టిప్ చూడండి, మీకు కూడా చూస్తే వీడియోలో మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీలు ఎంచుకున్నానండి. పల్లీల తర్వాత పెన్నం మీద, మన రొట్టెల పెన్నం ఉంటుంది కదా, దాని మీద వేయించేసుకున్నాను అండి. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత దానికి సరిపడా పల్లీలు, నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి పల్లీల తర్వాత నువ్వులు వేయించానండి. సేమ్ 2 పల్లీలు నువ్వులు ఒకటే కొలతన తీసుకుంటా అండి. ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ అలా టేస్ట్ బాగుంటాయి 2 వేసుకుంటే. ఇది చూడండి, 2 నువ్వులు పల్లీలు వేయించుకున్న అవి చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పల్లీలు అనేది మిక్సీలో వేస్తున్నా. 2 కలిపి పట్టేస్తానండి. పల్లీలు నువ్వులు కలిపి ఫస్ట్ మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ మసాలాలు వేసి పట్టేసుకుంటాం. ఇక్కడ చూడండి, నువ్వులు పల్లీలు ఇలా పట్టేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టేసుకుంటే చూడండి మొత్తం పొడి అయిపోయింది కదా. ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసేయాలి. అడుగున ముద్దగా ఉంటుంది, పైన వడకలు ఇంకా పట్టిండదు కదా, అంత ఒకసారి కలిపేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా అల్లమును కొంచెం ఎల్లిపాయలు. ఇది పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే పేస్ట్ బదులు ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత పసుపు, మన కర్రీకి సరిపడంత పసుపును, దీంట్లో కారం నేను 3 స్పూన్లు వేసానండి. కూర బాగానే కారం ఎక్కువనే తింటాం కాబట్టి వేసాను. మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేయాలి. మీకు ధనియాల పొడి సపరేట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ధనియాల కూడా వేయించుకొని కొన్ని 1 స్పూను దీంట్లోనే కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అండి. చూడండి ఈ పొడి ఇట్లా అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఈ పొడి ఎత్తి పెట్టుకోవచ్చు. ఇక్కడ చింతపండు రసం కూడా నానబెట్టుకొని రసం చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఆ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 1/2 కిలో ఉన్నాయండి. మంచివి మాకు పోలూరు వంకాయలు అండి. ఇవి మాకు దగ్గరే దొరుకుతాయి. పోలూరు వంకాయలు మాకు చాలా బాగుంటాయి. ఇవైనా తీసుకోవచ్చు, వైలెట్ కలర్లో ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. కానీ ఇవే గుత్తి వంకాయకి బాగుంటాయండి. దానిని మంచిగా కడుక్కున్నానండి. కడుక్కొని ఇప్పుడు 4 సైడ్లు కట్ చేసేయాలి. చూడండి, దాంట్లో ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అలాగే కడిగేటప్పుడు వాటర్లో నీళ్ళలో ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి, బాగుంటాయండి. ఇప్పుడు చూడండి, ఆ పొడి మనం మిక్స్ పట్టుకున్నాం కదా ఇందాక, పల్లీల పొడి బుడ్డల్ది, దాన్ని ప్లేట్లో వేసుకొని ఇలా వంకాయలు 4 కట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకున్నామండి. అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకొని తర్వాత ఇలా పొడి అయినా పెట్టుకోవచ్చు అండి. మరి కట్ చేసి పక్కన పెట్టయితే స్టేజ్ వస్తాయి, అందుకని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం అన్నిటికీ బుడ్డల పొడి అనేది పెట్టేస్తా. ఈ పొడి మిగిలిన తర్వాత అదే మళ్ళీ మనం గ్రేవీగా వాడుకోవచ్చు. ఇలా చూడండి, ఈ పొడి మీకు నెల రోజులైనా ముందే చేసి పెట్టుకోవచ్చు అండి. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు వంకాయ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అల్లం వెల్లుల్లి వేసినాం కదా, అదొకటి 2 తీసేసి ఉప్పు కారమును పసుపు పట్టి పెట్టుకోవచ్చు అండి. పొడి నెల రోజులైనా ఫ్రిడ్జ్లో డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు
కుక్కర్లో చేస్తున్నానండి. మీరు సేమ్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, బయట బౌలలో అయినా చేసుకోవచ్చు. నేను చూపించే ప్రాసెస్లో చూడండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని నూనె 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ గుత్తి వంకాయకి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నూనె వేసాను. నూనె తర్వాత జీలకర్రను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ అయిపోయినాక మనం వంకాయలు అనేది వేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుంది. ఇట్లా మేము డేక్షలు కూడా బౌల్లో కూడా తీసుకొని వేసుకోవచ్చు టైం ఉంటే. టైం లేనప్పుడు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. చూడండి ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచితే కొద్దిగా ఉల్లిపాయలు అనేది, ఈ ఉల్లిపాయలు చూడండి కొంచెం కలర్ మారుతున్నాయి కదా, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఇప్పుడు వంకాయలు అనేది వేసేస్తున్నానండి. వంకాయలన్నీ పెట్టేసిన తర్వాత మనం అన్నీ కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత మొత్తం మనం ఇట్లా గెరిటతో కలపకుండా కుక్కర్తోనే ఇట్లా చూడండి ఇట్లా మనం గిన్నె అయినా సరే ఇట్లా పట్టుకొని కదిలియాలి. కిందివి పైకి వస్తాయి, పైవి కిందికి వస్తాయి. ఇట్లా కదిలిస్తే మళ్ళీ అట్లా ఒకసారి కలిపించినాక మూత పెట్టేసి మళ్ళీ ఇంకోసారి కలిపిన తర్వాత ఇప్పుడు నేను రెండోసారి ఈ టమాటాలు అనేది ఒక్క టమాటా వేసుకున్నానండి. కొంచెం గ్రేవీ కూడా వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుందని ఒక్కటే టమాటో బాగా మంచిగా ఎర్రగా అయినది టమాటో కట్ చేసి ఇప్పుడు వేసేస్తున్నాను. వేసేసి తర్వాత దీని మీద ఇంకా మనము ఆ పొడి మిగులుతుంది కదండి, అది ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నానండి. 1 స్పూను ధనియాల పొడిను కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా పిల్లలు తినేటట్టయితే తక్కువ వేసుకోండి, మనకు పెద్దవాళ్ళు తినేటట్టయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే ఇప్పుడు మనం వంకాయలలో పెట్టిన తర్వాత ఇంకా పొడి మిగిలింది కదా, ఆ పొడి ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో కలపండి, ఎక్కువ కలపకుండా ఒకటేసారి కలిపేసి ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా అది అనేది దీంట్లో పోసేసుకోవాలి. చూడండి గుజ్జు ఈ రసం చూడండి పీసు మొత్తం చింతపండు అనేది పడకుండా రసం వేసేస్తున్నాను. మొత్తం తీసేసిన తర్వాత మనకు పులుసు ఎంత కావాలో అంత చూసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు నీళ్ళు ఎన్ని కావాలో ఒక చిన్న గ్లాస్ పోసేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా చూడండి కలిపేసి మొత్తం కుక్కర్ విజిల్ పెట్టేస్తే 2 విజిల్లకే సరిపోతుందండి. 2 విజిల్ పెట్టేసిన తర్వాత ఇంకా మనం ఆవిరిపోయినాకైనా ఓపెన్ చేసి లాస్ట్లో కొత్తిమీరను మెంతికూర వేసుకొని ఒకసారి ఒక 2 నిమిషాలు ఉడికించేసి తీసేసినామంటే కూర టేస్టీగా ఉంటుందండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి ఇక్కడ విజిల్ పెట్టేశాను. 2 విజిల్లకు పని చేసుకోండి, ఉడుకుతాయి. కొంచెం లావుగా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే 3 విజిల్లు పెట్టుకోవచ్చు. సన్నగానే వంకాయలు మీడియం సైజులో ఉన్నాయంటే 2 విజిల్లకు ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తిమీర అనేది వేస్తున్నానండి. కొత్తిమీరను ఒక కట్ట చిన్న మెంతికూర అండి, చిన్న మెంతికూర అయితేనే వేసుకోండి, పెద్ద మెంతికూర అయితే వద్దు, చేదు వస్తుంది ఈ కర్రీకి. చిన్నదైతే వేసుకోవచ్చు, లేదంటే మీకు మెంతికూర ఇష్టం లేదంటే తీసేయచ్చు, ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసుకోవచ్చు. ఇదేనండి ఈ వీడియో ఈరోజుది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.